హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం గోరు చిక్కుడుతో మంచి టేస్టీ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీలోని చాలామంది నాకు కామెంట్ చేశారు, రెగ్యులర్గా చేసుకునే ఫ్రై ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు కదా. అందులో భాగంగానే ఈ రెసిపీని మీకోసం తయారు చేసి చూపిస్తున్నాను. సో ఈ గోరుచిక్కుడు వేపుడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా దీనికి ఒక పావు కేజీ గోరుచిక్కుడిని తీసుకుని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోండి. ఈ ముక్కల్ని ఒక ప్యాన్లో యాడ్ చేసుకుని అందులో ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది. ముక్క ఈ విధంగా విరగాలన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకోండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో కారానికి తగినట్టు ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా మనం ఉల్లి కారాన్ని తయారు చేసుకుని పెట్టుకుంటే మనం ఏ ఫ్రై ఐటెంలోకి దీన్ని యాడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయతో బాగుంటుంది, బీన్స్తో బాగుంటుంది, చిక్కుడుకాయతో బాగుంటుంది. ఇలా చాలా ఫ్రై ఐటమ్స్ దీంతో తయారు చేసుకోవచ్చు. ఇలా ఉల్లికారం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని దోరగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి ముద్దని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి మరొకసారి కలుపుకోండి. మనం ఆల్రెడీ చిక్కుడుకాయలో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడు ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. మనకి చూసారా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అంటే ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని పక్కకు దించేసుకోండి. అంతేనండి, మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుంటే ఈ ఫ్రై ఐటమ్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఇలా తయారు చేసుకున్న ఫ్రై ఐటమ్స్ రైస్లోకి కానీ, రసంలోకి కానీ, పెరుగులోకి కానీ ఎందులోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.